ప్రభునందు ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైన యేసు స్వామి పేర మీ అందరికీ ఈ మండలకాల శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఆరాధనకు సమయమైంది. ప్రార్థనతో ఆరాధన ప్రారంభం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. లోక పాపాలను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లవైన మా యేసు స్వామి, మీ పరిశుద్ధమైన పాదముల వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన. మా దేవా, ఈ పగటి వేళంతా కూడా సంఘాన్ని మీ బలిష్టమైన రెక్కల కాపుదలనిచ్చి ఈ మండల కాల ధ్యానాలలో 29వ దినములోనికి మమ్మల్ని ప్రవేశపెట్టిన గొప్ప దేవుడవు నా తండ్రి. ఈ దినాన మీ పక్షాన నిలవనై ఉన్న మీ దాసులు మా ప్రియులు రవిశంకర్ గారిని ప్రభా మీ పాద సన్నిధానంలో జ్ఞాపకం చేసుకుని ఆత్మచేత నింపండి. సంఘానికి కావలసిన వర్తమానముతో మీ దాసుని మీ మహిమార్థమై వాడగలందులకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఆరాధన అంతా కూడా నాయన ఆది నుండి అంతం వరకు మీకు మహిమకరంగా చేరే సంఘానికి మైక్ శబ్దం ద్వారా వింటున్న బిడ్డలకు దీవెనకరంగా ఉండునట్లు కృప దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోనండి. సాయంకాల ఆరాధనకు వెళ్ళుటకు గాను ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 332వ కీర్తన పాడుతూ దేవుని మహింపరుస్తూ ఆరాధనలోనికి ప్రవేశిద్దాం. 332 చిన్న పుస్తకాల్లో 114, లెంటి పుస్తకాల్లో 4వ పాట. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవమయ్యా, నిపమెంచకయని కృపలో అపరాధములను క్షమించు. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవమయ్యా, సిలువకు నిన్ను నే కొట్టితిని, కొలువలతో చేరితిని, కలుషములను మోపితిని, ప్రభువా. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవమయ్యా, రకాలు బల్లెపు పోటు నాకు నా పొడిచితి నేనే, చూపితివయ్యా. అపరాధిని
కృప చూపి బ్రోవుమయ్యా. చిందేటి రక్తము నాకై పొందిన దెబ్బల చేత నిందలో పెట్టి తినయ్యో సందేహమేలనయ్యా. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. శిక్షకు పాత్రుడనయ్యా రక్షణ తెచ్చితివయ్యా. అక్షయ భాగ్యమునియా మోక్షము చూపితివయ్యా. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధ ఆత్మ యొక్కయు నామమున ఆమేన్. ఓ ప్రభువా నా పెదవులను తెరువుము. అప్పుడు నా నోరు నీ స్తోత్రములు బయలుపరచును. ఓ దేవా నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము. ఓ ప్రభువా నా సహాయమునకు త్వరగా రమ్ము. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడెల్లప్పుడు యుగ యుగముల దుండునాట్లు మహిమా కలుగుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. దయచేసి కూర్చునండి. ప్రభునందు ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, ఈ మండల కాల ధ్యానాలలో 29వ దినంలోనికి ఏర్పాటు చేయబడిన లేఖన భాగాలు చదవగా విందాం. పాత నిబంధన పాఠ్య భాగం రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 17వ వచనం నుండి 24వ వచనం వరకు ఉన్న భాగాన్ని శ్రీమతి దమ్ము ఎస్ దయ్యమ్మ గారు చదవాలని మనవి చేస్తూ ఉన్నాను. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 7వ వచనం నుండి 12వ వచనం వరకు ఉన్నటువంటి భాగాన్ని శ్రీమతి యాడం క్రిస్టియానా గారు చదవాలని మనవి చేస్తూ ఉన్నాను. పాత నిబంధన పాఠ్య భాగం ఎస్ దయ్యమ్మ గారు వచ్చారా? లెంటులోని 29వ దినం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథంలోని పాత నిబంధన పాఠ్య భాగము రాజులు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 17వ వచనం నుండి 24వ వచనం వరకు ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. అటు తరువాత ఆ ఇంటి యజమానురాలైన ఆమె కుమారుడు రోగి అయి ప్రాణము విడువజాలినంత వ్యాధి గలవాడాయను. ఆమె ఏలియాతో, దైవజనుడా, నా యొద్దకు నీవు రానిమిత్తమేమి? నా పాపమును నాకు జ్ఞాపకము చేసి నా కుమారుని చంపుటకై నా యొద్దకు వచ్చితివా అని మనవి చేయగా, అతడు నీ బిడ్డను నా చేతికిమ్మని చెప్పి ఆమె కౌగిటిలో నుండి వానిని తీసుకొని తానున్న పై అంతస్తు గదిలోనికి పోయి తన మంచం మీద వాని పరుండబెట్టి, యెహోవా నా దేవా, నన్ను చేర్చుకునిన ఈ విధువురాలి కుమారుని చంపునంతగా ఆమె మీదకి కీడు రాజేసితివా అని యెహోవాకు మొర్రపెట్టి ఆ చిన్నవాని మీద ముమ్మారు తాను పారచాచుకుని, యెహోవా నా దేవా, నా మొర ఆలకించి ఈ చిన్నవానికి ప్రాణము మరలా రానిమ్మని యెహోవాకు ప్రార్థింపగా,
యెహోవా ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవానికి ప్రాణము మరలా రానిచ్చినప్పుడు వాడు బ్రతికెను. ఏలియా ఆ చిన్నవాణ్ణి తీసుకుని గదిలో నుండి దిగి ఇంట ప్రవేశించి వాని తల్లికి అప్పగించి, ఇదిగో నీ కుమారుడు, వాడు బ్రతుకుచున్నాడని చెప్పగా, ఆ స్త్రీ ఏలియాతో, నీవు దైవజనుడివై ఉన్నావనియు నీవు పలుకుచున్న యెహోవా మాట నిజమనియు ఇందుచేత నేనెరుగుదునెనెను. ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పాఠ్యభాగం ఇంత పర్యంతము. ఓ ప్రభువా మమ్మను కనికరింపుము. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అపోస్తుల కార్యములు క్రిస్టియానా గారు. లెంటులోని 29వ రోజు కొరకు ఏర్పాటు చేయబడిన వాక్యం అపోస్తుల కార్యములు 20 అధ్యాయము 7వ వచనం నుండి 12వ వచనం వరకు. అపోస్తుల కార్యములు 20 అధ్యాయము 7వ వచనం నుండి 12వ వచనం వరకు. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మరునాడు వెళ్ళనయ్యుండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండెను. మేము కూడి ఉన్న మేడగదులు అనేక దీపములుండెను. అప్పుడు ఐతుకు అనునొక యవ్వనసుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగించుచుండగా నిద్రాభారం వలన జోగి 3వ అంతస్తు నుండి క్రింద పడి చనిపోయిన వాడై ఎత్తబడెను. అంతట పౌలు క్రిందికి వెళ్ళి అతని మీద పడి కౌగిలించుకొని, మీరు తొందరపడుకుడి, అతని ప్రాణం అతనిలో నున్నదని వారితో చెప్పెను. అతడు మరలా పైకి వచ్చి రొట్టె విరిచి పుచ్చుకొని తెల్లవారు వరకు విస్తారముగా సంభాషించి బయలుదేరిను. వారు బ్రతికిన ఆ చిన్నవాడిని తీసుకొని వచ్చినప్పుడు వారికి విశేషమైన ఆదరణ కలిగెను. ఈ వాక్యం ఇంత పర్యంతం. ఓ ప్రభువా మమ్మను కనికరింపుము. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. మరి లెంట్లో 29వ దినాన మనకి దైవ సందేశాన్ని అందించేటువంటి వారు శ్రీ ఆడం రవిశంకర్ గారు. మరి మన సంఘానికి ఓ ప్రత్యేకమైనటువంటి కుటుంబం. వారు అన్యుల్లో నుండి ప్రభువును అంగీకరించి మరి రోజున ప్రభు పక్షాన నిలబడి వాక్యాన్ని అందించడం గాడ్స్ గ్రేస్, దేవుని కృప నేను నమ్ముతున్నాను. కనుక వారికి నిండు వందనాలు తెలియజేస్తా ఉన్నా. వారు దైవ సందేశానికి జీవము గల దేవుడు అనే అంశం మీద వాక్యాన్ని అందించటకు గాను ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో 188వ కీర్తన పాడుతూ దేవుని మహింపరుస్తూ వాక్య ధ్యానంలోనికి ప్రవేశిద్దాం. చూడరే నా ముక్తి పదవికి నేడు ఏ దశ కూడినాడో, చూడరే క్రీస్తుని చూడరే నా సకోలారా, చూడరే క్రీస్తుని చూడరే. మించిపోతే పిలాతు సాధ్యము కించుకై నా తలంపకట వంచనను గోడించి యోధుల మంచితనమే కోరి అప్పగించిన మేలు గణించిన ఇతని గాంచి కాచి భక్తులెట్లు సహించిరో, పరికిని ఆకాశమునకును మధ్యమున వ్రేలాడుచుండగా నందగొట్టిన సిలువ మ్రాని కప్పగించుటకు దానికి వాటమా. యోధులు మోటులై బాహాటమునని పాటులను గాఢముగా చేసి చూడరే క్రీస్తుని చూడరే నా సకులారా, చూడరే క్రీస్తుని చూడరే.
అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి కృపయు సమాధానం మీకు కలుగునుగాక. ఆమేన్. దయచేసి కూర్చోనండి. మంచిది. ఈరోజు 29వ రోజు శ్రమల కాల ధ్యాన మాలికలో ఆ మహాదేవుడు దేవాది దేవుడు నన్ను మరణం నుంచి రక్షించి నేను ఆరాధించే పరమ వైద్యుడు నన్ను స్వచ్ఛపరిచిన దేవునికి ముందుగా నా వేలాది కోట్లాది కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాను. అలాగే నాకు మంచి అవకాశం ఇచ్చినటువంటి మన మండల గురువర్యులు గొప్ప దైవజనులైనటువంటి రెవరెండ్ దేవదాస్ అయ్య గారికి, అలాగే అసిస్టెంట్ పాస్టర్ గారైనటువంటి నానిబాబు గారికి, అలాగే మరి ఒక పాస్టర్ అయినటువంటి కిరణ్ పాల్ గారికి ఆ దేవుని నామున నా నిండైన వందనాలు. అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి సకల విశ్వాసులకు, పరిశుద్ధులందరకు, పరిశుద్ధాంధ్రులకు కూడా, అలాగే మహిళా సమాజం వారికి, యూత్ వారికి, అలాగే సండే స్కూల్ టీచర్స్కు నా శుభములు. అలాగే ఇక్కడికి చిన్న పిల్లలు కూడా వస్తున్నారు కాబట్టి వారికి నా ఆశీస్సులు. దేవుని నామమున శుభములు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. మరి నాకు ఇది 4వ పర్యాయం. దేవుని మహాకృప వలన నేను ధూప దీప నైవేద్యాలతో విగ్రహారాధికుని. అలాంటి నన్ను మరి కరోనా వస్తే దాంతో ఆ పరమ వైద్యుని అడిగితే స్వస్థపరిచారు. ఇదే లెంటెన్ డేస్లో నేను 23వ రోజు మరి ఆ రోజు ఆపేస్తారు. నాకు పైల్స్ ప్రాబ్లం కూడా ఉంటే ఆ దేవుడిని ఒక అవకాశం అడిగా. ఆ పరమదేవుడు మంచి అవకాశం ఇచ్చాడు. మన పాస్టర్ దేవదాస్ అయ్య గారు అయితే ఆ రోజు అడిషనల్ పాస్టర్ గారు, ఆయన ఫస్ట్ వంశనాథ్కి మారు మనసు పాపక్షమాపణ. ఆయన చక్కగా, నేను చాలా భయపడ్డా. వాక్యం ఎలా నడిపేయాలో ఆయనతో ఆ రోజు చెప్పారు. తర్వాత నాకు శ్రమల కాల ధ్యానాల్లో, అలాగే నూతన హృదయము, అలాగే సిలువ శ్రమలు. ఈరోజు జీవము గల దేవుడు, జీవం గల దేవుడు అంటే నిజమైన దేవుడు. నేను అంతకుముందు కీర్తన 115:4 ఉంటుందిగా, ఆ దేవుళ్ళు, ఆ విగ్రహారాధికులు అవి కళ్ళిండు చూడవు, నోరుండి మాట్లాడవు, చేతులుండి చూడవు. కానీ ఈ దేవుణ్ణి ఒక్క అవకాశం అడిగా. నాకు మరణం నుంచి రక్షించిన పరమ వైద్యుడికి, అలాగే నేను విగ్రహారాధికునైతే మరి మా మిస్సెస్ ప్రార్థన అలాంటి నన్ను రక్షణలోకి తీసుకొచ్చి, నేనైతే అలాగే క్రీస్తుది ఆ రోజు క్రాస్ చూస్తే ఆ దేవాదేవుడు ముళ్ళుతో ఎంత బాధపడుతున్నారు కదా అని చెప్పేసి, నేను నిజంగా ఈ సంఘం ద్వారా రక్షించబడి ఈరోజు నేను ఇది 510వ ప్రసంగం, 190 సంఘాలు నిన్నటితో అన్ని కాంగ్రిగేషన్స్ అయిపోయినాయి. ఇంకొకటే ఉంది శాల్వేషన్ ఆర్మీ. మన సంఘంలో అయితే 20 లోదరణ సంఘాలు పై చిలుకలే చెప్పా. ఇది నిజంగా ఆ ఘనత మహిమ ప్రభావంలో మన మందిరమే, మన చర్చే. దీంట్లో ఉంటుంది కదా, దీపములు వెలుగుతున్నారంట. మీలాంటి మీ అందరూ మీ దీపములతో అయ్యగారు నాకు మరిగా చెప్పుకోవాలంటే మా బావ అశోక్ ఒక మంచి అవకాశం ఇచ్చాడు. నేను భయపడ్డా, నేను చెప్తానికి భయపడితే లేదు అన్యుల్లో వెలుగు ఉండాలంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నేను 180 సంఘాలు చెప్పలేదు. కానీ నిన్న హెలిరానాని గారు చెప్పారు, ఒక్క సంఘానికి వెళ్ళి ఒక్క ఆత్మను రక్షించగలుగుతున్నావా? యోధా 1:23 ఉంటుంది చూడమ్మా, ఒకటి తీయండి, అది తీసేసి ప్రసంగంలోకి వెళ్దాం. యోధా 1:23 పరిశుద్ధ గ్రంథం. యోధా అగ్నిలో లాగినట్టు కొందరిని లాగాలి. నిజంగా ఈరోజు నాకంటే ముందుగా చెప్తున్నారు, ఇప్పుడు కూడా అందరూ కూడా ఒక్కొక్క వాక్యము మనలో ఉండి, మనం ఈరోజు ఎన్ని మందిరాలు ఎన్ని ప్రసంగాలు కాదు, ఒక్కరినైనా. నేనైతే ఈ లోదర సంఘం నుంచి నన్ను ఆశ్చర్యపోతున్నారు అందరూ, అసలు నువ్వు ఏ కాంగ్రిగేషన్ అని. నేను చెప్తున్నాను, నేను జీవించున్నంత కాలం ఈ పరిశుద్ధ లోదర సంఘ విశ్వాసిని. అలాగే నేను
మన వెనక క్రాస్ ఒకటి ఇచ్చా. భారతదేశంలోనే ఎవరు పెట్టలేదు 40 అడుగుల క్రాసు. అది నేను క్రాస్ అంటే అది ఒక మార్కు కాదు, దాన్ని చూసి సిలువ మీద నేను దాని మీద రక్షించబడా. నశించు వారికి వెరితనం ఉంది కానీ రక్షించబడుతున్నకు ఒక మనకి శక్తి. ఆ సిలువ ద్వారా నేను రక్షించబడి ఈ క్రైస్తవ సంఘంలో ఈరోజు అనేక మందికి ఉజ్జీవము, ఒక్క ఆత్మను రక్షించిన 99 మంది నీతుల మందుల కంటే ఒక ఆత్మ రక్షణలోకి వెళ్తున్నాను. కాబట్టి నన్ను రక్షించిన ఆ దేవాదేవునికి నిజంగా నేను చావులో ఉంటే బతికిచ్చి విగ్రహారాధకునే నిజంగా ఈరోజు అబ్జెక్ట్, ఈయన జీవము గల దేవుడు, నిజమైన దేవుడు. ఆ ఏ దేవుడు చూడరండి. కాబట్టి మనందరం కూడా మరణ పాత్రుడనయ్యున్న నాకై మరణించితివి సిలువలో, మరణ పాత్రుడనయ్యున్న నాకై మరణించితివి సిలువలో, కరుణ చూపి నీ జీవ మార్గాన నడిపించుమో యేసయ్యో, కరుణ చూపి నీ జీవ మార్గాన నడిపించుమో యేసయ్యో, ఏడాది దూడలనా వేలాది పొట్టేళ్ళనా. అవును ప్రభా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా, వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా, గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా. ఎస్ ప్రభా, నీకేమి ఇస్తాం ప్రభా? నీకేమైనా ఇద్దామంటే ఆకాశ నక్షత్రములను కలిగించిన దేవుడు, మేము పాడదామంటే కెరూబులు శరాబులు నేను ఇచ్చిన దేవుడికి నీకేం చేస్తానయా? నేను ఎప్పుడు కూడా నేను జీవించునుగా నేను బ్రతుకుడ క్రీస్తే చావైతే లప్పుగా నీ కోసము, నీ సిలువు రక్తం కోసం రక్షించిన నా కోసమే నేను బ్రతికున్నంత కాలం తండ్రి నీ సిలువుని నా భుజం మీద తీసుకుని తండ్రి నిన్ను ఊరేగించేవాడుగా, అనేక ఆత్మలు రక్షించేవాడికి శక్తిని మనం తెలియజేసుకుంటూ అందరూ కూడా మనందరం కూడా ఈరోజు వాక్య ధ్యానంలోకి వెళ్దాం. చూడండి, పరిశుద్ధ గ్రంథమునందు ఈరోజు మనకి ఇవ్వబడిన అంశంలో రాజులు మొదటి గ్రంథము 17వ అధ్యాయం 17 నుంచి 24 వరకు ఇచ్చిన దాంట్లో, అలాగే మనం చూసుకుంటే రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయము 22వ వచనం ఎవరైనా చదువుతారా? యెహోవా ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవాని ప్రాణము మరలా రానిచ్చును. ఇక్కడ మనకు 2 సందర్భాలు, ప్రార్థన, ప్రాణము. 2వ అంశం చూసుకున్నట్టే అపోస్తల కార్యము 20వ అధ్యాయము 11-12 చదువుతల్లి. అతడు మరలా పైకి వచ్చి అమ్మా తెల్లవారు వరకు విస్తారముగా సంభాషించనగా బ్రతికిన ఆ చిన్నవాణిని తీసుకొని వచ్చినప్పుడు, అవునమ్మా, ఇక్కడ ఏం జరిగిందంటే 2 దాంట్లో విశేషమైన సంభాషణ, విశేషమైన ఆదరణ, అంటే వాక్యము ద్వారా ఆదరణ. ఈ 2 విషయాలు మనం మాట్లాడుకుందాం. జీవం గల దేవుడు, లివింగ్ గాడ్, నిజమైన దేవుడు అండి. దేవుడు లివింగ్ గాడ్. ఈ దేవుని గురించి ఈరోజు ఎంత చెప్పుకున్నా కూడా, నేను ఇది చదువుతూ ఉంటే ధ్యానం చేస్తుంటే 365 రోజులు చాలదు. అసలు బైబిల్ మొత్తం కూడా ఈజ్ ఏ లివింగ్ గాడ్, జీవం గల దేవుడు, జీవాధిపతి.
ఈ దేవుడు ఈరోజు రాజుల మొదటి గ్రంథంలో మనం అందరం కూడా చూసుకున్నట్టే గిలాదు కాపురస్తుడు తిష్యుడైన అంటే ఇంటి పేరు అనమాట. ఏలియా తిష్యుడైనా ఏలియా ఆహాబు వద్దకు వెళ్తాడు. నేను ఎవరి సన్నిధిలో నిలబడ్డానో తెలుసా? యెహోవా జీవముతోడు 1 సంవత్సరం మొత్తం కూడా వర్షములు పడవు, మంచు కురిదన్నాడు. తర్వాత యెహోవాకు ప్రత్యక్షమై తూర్పు వైపు ఉన్న యోర్దానికి వెళ్ళి అక్కడ కేతురు వాగు దగ్గరికి వెళ్ళమన్నాడు. అక్కడ నీ కాకుకములము రొట్టె మాంసం ఇస్తాయి ఉదయం సాయంత్రం అన్నాడు. మరలా యెహోవాకు ప్రత్యక్షమై నీవు సీదోను పట్టణంకైనా సారేపతి అని ఊరికి పో, అక్కడ ఒక విధవరాలు ద్వారా నీకు ఆహారం సమకూరుస్తుందని చెప్తాడు. అప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆమెను ఒక అప్పం అడుగుతాడు. అయ్యా మంచినీళ్ళు ఇస్తే అప్పం అడిగితే, అయ్యా నా దగ్గర ఈ కరువు కాలం లేదు, నా బుడ్డిలో నూనె కొంచెం ఉంది, తొట్టిలో కొంచెం ఉంది. లేదమ్మా నువ్వు వెళ్ళి నా కొరకు తయారు చేయమంటే ఆమె ఒక రొట్టె అప్పం వేయగానే అప్పటి నుంచి తొట్టిలో పిండి కొదవల, బుడ్డిలో నూనె. నిజంగా చూడండి దేవుని ప్రేమ ఇక్కడ 2 ఆశ్చర్యాలు కనిపిస్తాయి అనమాట. ఒకటి ఏంటంటే ఈ గ్రంథంలో చూసుకుంటే 2 అద్భుతాలు. ఒక కరువు కాలంలో పోషణ, 2 మరణశయ్య మీద నుంచి వారి కుమారుణ్ణి రక్షించిన దేవుడు. మనం చూసుకుంటే ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. తర్వాత ప్రభుల వారి దగ్గర మన సారేపతి విధవరాల దగ్గర ఉంటే అప్పుడు ఇంటి యజమాని కుమారుని ఏమవుతాడు? మరణపాత్రుడిగా ఉంటే అప్పుడు అంటది, అయ్యా నువ్వు వచ్చి నన్ను నా పాపములను నాకు జ్ఞాపకం చేసి నా కుమారుని చంపుడికై నా వద్దకు వచ్చితివా? నేను ఏ పాపం చేశాను అనగానే నిజంగా ఏలియాకి నాకెంత ప్రేమగా పెట్టింది. దేవుణ్ణి అడుగుతాడు, తండ్రి ఈ పిల్లవాడిని ఈ కుటుంబాన్ని ఇచ్చిన ప్రేమ, వారు నాకు ప్రేమకు పెట్టిన దానికి ఒక ఆదరణ కోసం ఏం చేస్తాడంటే చిన్నవాళ్ళని ముమ్మారు పారచాచి ఎత్తుకొని, నా దేవా నా మొరకు ఆలకించము, ఈ చిన్నవాడి ప్రాణం మళ్ళా రానిమ్మని ప్రార్థింపగా యెహోవా ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవాణి ప్రార్థన. ఇక్కడ 2 అంశాలు ఈరోజు. జీవము గల దేవుడు అంటే ప్రార్థన, 2 వాక్యము. ఈ 2 అంశాల మీద ఈరోజు మరి తర్వాత ఇంకొక 3 అంశాల సమయం ఉంటే దాన్ని బట్టి నేను కంటిన్యూషన్ చేస్తాను. ఏలియా చేసిన ప్రార్థన దేవుడు ఆలకించాడు. కాబట్టి ఈరోజు మరి మనందరం కూడా ప్రార్థన లేని క్రైస్తవుడు ఎలాంటి వాడంట? ఊపిరి లేని ప్రాణం. ప్రార్థన లేని క్రైస్తవుడు. కాబట్టి దేవుని ప్రార్థన ఆలకిస్తాడు. ఆ ప్రార్థన ఆలకించి నేను యెహోవాకు ప్రార్థన చేయగా ఆయన నా మొర ఆలకించి ఆ దేవునికి మరి అప్పుడు ఏమంటుందామె, నువ్వు నిజమైన దేవుడవు, నీ దేవుని మాట నిజము. ఎలియా ముమ్మారు ప్రార్థన చేయగా నిజమైన దేవుడు ఆయన, జీవము గల దేవుడు. అలాగే పరిశుద్ధ గ్రంథం నుంచి ఇంకొక అంశం చూసుకుంటే చూడండి, దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 16 నుంచి 23లో ఉంటే అక్కడ ప్రార్థన చేయకూడదని ఒక శాసనం వస్తుంది. దర్శావేజరాజు ప్రార్థన చేయకూడదు అంటాడు. దానియేలు ముమ్మారు ప్రార్థన చేస్తాడు. అప్పుడు ఏం చేస్తాడు? దానియేలు తీసుకొని దానియేలు 6వ అధ్యాయం 20 వచనం చదవండి. అతడు గుహలో రాగానే దుఃఖ స్వరముతో దానియేలుని పిలిచి, నీవు జీవగల దేవుని కుమారుని, జీవము గల దేవుని సేవకుడైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షించును. అప్పుడు అంటాడు ఏమంటే, అందుకు రాజు ఏమంటాడు? దానియేలు రాజు చిరకాలము జీవించును గాక. ఇక్కడ కూడా ఈయన నిజమైన జీవం గల దేవుడు. దానియేలు సింహాల గృహలోకి వేస్తే ఆ రాజు అంటాడు, దర్శావేజరాజు, జీవము గల దేవుడు నీ దేవుడు. ఆయన ప్రార్థన అక్కడ ఏమంటుంటే, దానియేలు ప్రార్థన వలన సింహాలు నోరు మూసుకుంటాయి. అలాగే మరొక 3వ వంశం చూసుకుంటే మనం యెహోషువ 3వ అధ్యాయం 11వ వచనంలో చూస్తే 3:11 జీవము గల దేవుడు నీ మధ్య ఉన్నాననియు, ఆయన నిశ్చయముగా నీ ఎదురుండి కనానీయులను, హిత్తీయులను, హివ్వీయులను, పెరిజ్జీయులను, గెర్గిషీయులను, అమోరీయులను,
మోబేషీయులను వెళ్ళగొట్టుటనియు దీని వలన మీరు తెలుసుకొందరు. మరి యెహోషువ మోషే గారు చనిపోయిన తర్వాత నాయకత్వం వహించి ఆ నాయకత్వంలో అసలు ఎంత గొప్ప అద్భుతం అంటే యోర్దాను నదులు కూడా విభజించి వాటిని దాటిస్తాడు. ఆయన మాటలో జీవం ఉందండి. అసలు ఒక సామాన్యమైన మనిషి అండి యెహోషువ. ఎవరు? ఒక ప్రపంచంలో ఒక సామాన్యమైన మనిషిని ఆయన ప్రార్థన చేయక ఎక్కడ జరిగింది? అయ్యోనులో గిబియోన్లో. అసలు మనం చెప్పుకుంటే మామూలుగా ఉంది, కానీ అసలు ఎలా ఉంది చెప్పండి? మన ప్రార్థన ఎలా ఉంది? వెళ్తుంటే అసలు కారణం ఆపగలమా? అయ్యోనులో గిబియోన్లో సూర్యుడు. ఇక్కడ దానియేలు ప్రార్థన చేస్తే ఏమని? యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి, యెహోవా నీ నామము ఎంతో అంతేనండి. ఇక్కడ ఏం చేస్తాడు దానియేలుకి? సింహాల బోనైనాను చెప్పాలి, పాడాలి. అది ప్రార్థించిన వెంటనే రక్షించిన నీ హస్తం. అంతే. రెండు జీవము గల దేవుడు, లివింగ్ గాడ్. ఒక ప్రపంచంలో ఒక సామాన్యమైన మనిషి. యాకోబు రాసిన పత్రిక 5:17 ఏలియా ప్రార్థనకి, ఏలియా మన వంటి స్వభావం గల మనిషి. అతను ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరం వర్షం పడింది. అతను ప్రార్థన చేస్తే వర్షం వచ్చింది. ఆయన శక్తికి మన శక్తికి, యెహోషువ శక్తికి మన శక్తికి, దానియేలు శక్తికి, భక్తికి మనకేం తేడా ఏంటి? ప్రార్థన. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో చూడండి, ఇర్మియా 10:10 యెహోవా నీ నిజమైన దేవుడని, ఆయన జీవము గల దేవుడని, సదాకాలం ఆయనే రాజు. ఆయన ఉగ్రతకు భూమి కంపించును, జనములు ఆయనను సహించలేవు. ఆ రోజు తర్షీలో ఆ దేశం మొత్తం కూడా ఇర్మియా ప్రవక్త చెప్తాడు, వీరు విలనల్ల ప్రజలు, అయా ఆకాశమా ఆలకించము, భూమి చెవి ఎగ్గుము. వీరు విలనల్లరి ప్రజలు. ఈయన జీవము గల దేవుడు, ఆకాశమును సృష్టిని, భూమిని యావత్తు సృష్టించిన దేవుడు, జీవము గల దేవుడు అని చెప్పాడు. ఒక ప్రవక్త చెప్పాడు. ఇక్కడ ఒక నాయకుడు చెప్పాడు. ఎవరు? యెహోషువ చెప్పాడు ఈయన జీవం గల దేవుడని. దానియేలు చెప్తున్నాడు. అలాగే పరిశుద్ధ గ్రంథంలో మనం చూసుకున్నట్టే 1 సమూయేలు 17:26 ఈ విధంగా ఉంది. దావీదు జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నీతి లేని ఫిలిప్పీయుడు ఎలాంటి వాడు? వానిని చంపి ఇజ్రాయేల్ నుండి ఈ నిందను తొలగించి వారికి బహుమతి ఏమని తన వద్దకు నిలిచి వారిని అడిగాను. దానియేలు, మా దావీదు, బాలుడైన దావీదు. ఆ రోజు యెషయా కుమారులు యుద్ధంలో ఉంటే, ఫిలిష్తీయుల యుద్ధంలో ఉంటే సౌలు దగ్గర, వాళ్ళ తండ్రి గారు నీవు ఆ గొర్రెలను విడిచేసి వారికి జున్ను ముక్కలు అవి తీసుకుని వెళ్ళి వారికి యోగక్షేమం కొరకు వారి దగ్గర నుంచి ఒక ఆనవాళ్ళు చేసుకోమని చెప్తే, ఏమంటే దావీదుని అక్కడికి ఇచ్చిపోయిన తర్వాత అక్కడ ఎవరు? గొల్యాతు ఈ ప్రజలందరూ కూడా బెబ్బేలెప్పి ఎత్తిస్తుంటాడు. అసలు మన భాషలో చెప్పుకుంటా అంటే దావీదు ఎవరు? చొక్కా నెక్కరేసుకున్నాడు బాలుడు. ఏమంటాడు చూడండి, జీవం గల దేవుని పేరట నేను యుద్ధముకు చేస్తున్నాను. ఈ దేవుడు ఎవరంట? జీవం గల దేవుడు. గొల్యాతు ఎవడు? ఇతను జీవం గల దేవుడు. యుద్ధం నాది కాదు, ఎవరిది? యెహోవాదే. దావీదు దేవుని యందు దృఢమైన విశ్వాసము, ఒక లక్ష్యం ఉంది. ఈరోజు మనకి ఆ దృఢమైన విశ్వాసం, లక్ష్యం లేదు. విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టం ఉండదు, అసాధ్యం. ప్రార్థన, విశ్వాసం. అలాగే మనం పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తన 43:2 ఉంటుంది సార్. కోరహ కుమారులు పలుకుతారు, నా ప్రాణము దేవుని కొరకు తృష్టకొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్టకొను.
అలాగే 84:2 అంటాడు, జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయము నా శరీరము ఆనందముతో కేకలు వేచుంది. అలాగే కొత్త నిబంధనలో వస్తే చూడండి, పరిశుద్ధ గ్రంథంలో అపోస్తుల కార్యం 14వ అధ్యాయం 14 నుంచి 15 వరకు చదివితే ఈ విధంగా ఉంది. అపోస్తులైన బర్నబాయు పౌలును ఈ సంగతి విని తమ వస్త్రములు చింపుకొని సమూహములోకి చొరబడి, అయ్యలారా మీరెందుకు ఇలాగ చేయుచున్నారు? మేము కూడా మీ వంటి స్వభావము గల నరులమే. మీరు వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి భూమియు సముద్రమును వాటిలో ఉండి సమస్తమును సృష్టించిన జీవము గల దేవుని వైపు తిరిగి వాటిలో ఉండి తిరిగి సువార్త ప్రకటించారు. ఆ రోజు అక్కడికి లుస్త్రాలో ఒక కుంటివాడికి స్వస్థత కలిగి చేస్తే లుస్త్రాలో ఆయనకు ఒక పేరు పెడతారు. ఎవరికి? పౌలుకి ఏమంటాడు? హెర్మా అని, బర్నబాకి దుష్యత్ అని పేరు పెట్టాయా. మేము సామాన్యులమే, ఈ దేవుడు భూమిని ఆకాశమును సకలమును సృష్టించిన దేవుడు, ఈ దేవుడు జీవం గల దేవుడు అని చెప్పేసి మరి అందరూ కూడా వారి హృదయంలోకి చేర్చుకొని ఆత్మీయ అంతస్తులు కట్టుకున్నారండి. ఈ దేవుడు జీవం గల దేవుడు అని. నేను ఈరోజు అదే ఆత్మీయ అంతస్తులు కట్టుకున్నా. ఈయన నిజమైన దేవుడు. నేను ఒక కొండకెళ్ళి 49 సార్లు గుండు కొట్టించుకున్నా, గుండు తప్పితే ఏం మిగల్లా. అసలు భూమిని ఆకాశం సృష్టించిన దేవుడు ఎవరు? ఆయన సృష్టికర్త. 6 రోజుల్లో సృష్టించిన సృష్టికర్త. మనం ఆ సృష్టికర్తను వదిలేసి ఈ పాముల్ని, మేకల్ని, వాటి మీద ఉన్న వాటిని, సృష్టికర్తను వదిలేసి సృష్టాన్ని. సృష్టికర్త ఎవరు? సృష్టాన్ని. అలాంటి దేవుడు ఈ జీవం గల దేవుడు, జీవాధిపతి. కాబట్టి ఈరోజు వీరందరూ కూడా ఇలాంటి ఆత్మీయ అంతస్తులు కట్టుకున్నారు. అలాగే మనం పరిశుద్ధ గ్రంథం నుంచి మనకి 2వ అంశంలో చూస్తే అపోస్తుల కార్యము 20వ అధ్యాయము 11-12లో ఉంటుంది. అపోస్తులైన పౌలు త్రోయకి వెళ్తాడు. అక్కడ పౌలు ఇది 3వ సువార్త దండయాత్రకి వెళ్ళిన సందర్భంలో జరిగిన సందర్భం ఇది. పౌలు 3వ దండయాత్ర సందర్భంలో 18వ అధ్యాయం 20వ అధ్యాయంలో చూసుకుంటే అక్కడ గ్రీసు నుంచి పౌలు ఫిలిప్పి, అక్కడ నేను ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అన్యాయాలు చేస్తుంటే ఆయనతో పాటు లూకా కూడా ఉన్నట్టు, ఈ స్వార్త రాసిన లూకా కూడా ఉన్నారు. అపోస్తలుడైన పౌలు గ్రీసు దేశస్థుల నుంచి త్రోయకు వస్తాడు. ఇది 3వ దండయాత్రలో భాగంగా వెళ్ళిన తర్వాత అక్కడ పులియని రొట్టెల పండుగ అయిపోయింది. పండుగ అయిపోయిన తర్వాత అక్కడికి వచ్చి త్రోయలో 3వ అంతస్తులో ప్రార్థన చేస్తుంటాడండి. అక్కడ అర్ధరాత్రి వరకు ఏం జరిగింది? వాక్య కూడిక జరిగింది. సంఘంతో పాటు యవ్వనస్తులైన తీతుకు కిటికీలోంచి కింద పడతాడు. తర్వాత వెంటనే వెళ్ళి అంతా ఆయన వాటేసి ఇతనికి ప్రాణం ఉంది, ఏమి ఇబ్బంది లేదు అని చెప్పేసి మళ్ళా కూడిక స్టార్ట్ చేస్తాడు, వాక్యం స్టార్ట్ చేస్తారు. ఆయన వెళ్ళి అతన్ని కౌగిలించుకొని ప్రార్థన చేశాడు. ఆయన పైకి వెళ్ళి సంఘముతో విస్తారముగా, ఆ రోజు ఈ ప్రేమ విందులను వాక్యం విస్తారంగా చెప్పుకుంటారు. అసలు బ్యూటిఫుల్ అంశం అన్నమాట. అసలు 18-17 అంశంలో అసలు పౌలు ఈ తీతుకులతో పాటు అతను 3వ దండయాత్రలో అసలు వాక్యం విస్తారంగా విరజిల్లుతుంది. చూడండి, మనం ఇతను వాక్యం చెప్తుంటే నాకు పరిశుద్ధ గ్రంథం చదువుతుంటే నాకు మంచిది గుర్తొచ్చింది. సృష్టిలో దేవాతి దేవుడు తన వాక్కు ద్వారా సృష్టిని సృష్టించాడు. తన వాక్కు ద్వారా ఇక్కడ ఏం చేశాడు? వాక్యం విరజిల్లుతుంది. చూడండి, పరిశుద్ధ గ్రంథం నుండి మనం చూస్తే కీర్తన 107:20లో ఆయన తన వాక్కును పంపి వానిని బాగు చేసెను, ఆయన వారు పడిన గుంటల్లో నుండి వారిని విడిపించెను. అతను వాక్కును పంపాడు. తీతుకు తన వాక్కును పంపి గుంటలో చదివిపోయి అతన్ని లేపాడు. చూడండి, నోట తీసావా? కీర్తన 119:50లో నీ వాక్యము నన్ను బ్రతికించినది, బాధల్లో అది వాక్యం, ప్రార్థన వాక్యం. ఈరోజు 2 అంశాలు ఇక్కడేమన్నా ఏలియా ప్రార్థన ద్వారా, ఇక్కడ 2వ అంశము మనకి ఇవ్వబడిన 2వ అంశము వాక్యము. వాక్యము ఏమన్నాడు?
నీ వాక్యము నన్ను బ్రతికించున్నది, బాధలో అది ఆయన వాక్కును పంపాడండి తీతు దగ్గరికి. అతను వాక్కుని, జీవము గల దేవుడు. ఆ రోజు శతాధిపతి కూడా అంటే, అయ్యా నువ్వు నా ఇంటికి వచ్చుటకు నేను పాత్రుడుని కాదు, నేను అన్యుణ్ణి, నీ మాట మాత్రము నీ వాక్కును పంపిస్తూ వస్తుందండి మన దేవుడు. అలాగే ఆదామును కూడా ఏం చేస్తాడు, ఆయన నాసికారంధ్రాల్లో జీవాయునోదుగా, అంతే. మనం పరిశుద్ధ గ్రంథం నుండి చూసుకున్నట్లే చూడండి, ఆ రోజు అపోస్తల కార్యము 2వ అధ్యాయము 37వ వచనంలో, పేతురు ఆత్మచేత బోధించినప్పుడు వాక్యము వారిని పొడిచాయంట. 22:20 ఉంటుంది. ఈ మాటలు అనగా ప్రభువును కూర్చి వారి హృదయంలో నొచ్చుకొని, ఫుట్నోట్లో నొచ్చుకొని ఉంటుంది. అలాగే చూడండి 4:4 ఉంటుంది. వాక్యమిని వారిలో అనేకులు ఆయన నమ్మి, పురుషుల సంఖ్య ఇంచుమించు. ఆ రోజు దేవుని వాక్యము అపోస్తల కార్యం 6 దేవుని వాక్యం ప్రబలమై యెరూషలేము అంత విస్తారంగా వెళ్ళిపోయింది. ఈరోజు అలాగే మనందరూ కూడా సాయంత్రం పూట మనం చూసుకున్నట్లయితే ఆర్ఆర్కే మూర్తి గారు ఉన్నారు. ఆర్ఆర్కే మూర్తి గారు ఏం చేస్తాడంటే, అసలు ఈ బైబిల్ గ్రంథంలో ఏం తప్పులు ఉన్నాయి, అంత తప్పుల గ్రంథం అని చెప్పి ఆయన బైబిల్ గ్రంథంలో తప్పులు ఎదుగుతానికి వెళ్తారు. తర్వాత ఏం చేసుకుంటాడు, ఆయన తప్పులు ఎత్తి చూపించుకొని ఈరోజు ఆయన వాక్యం అన్యుల్లో ఒక వెలుగుగా, ఆయన వాక్యము చేత పెట్టబడి ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు. అలాగే మనం చూసుకుంటే భక్త్ సింగ్ గారు కూడా చూస్తారు కదా, ఆయన బైబిల్ స్కూల్లో ఇస్తే ఆ బైబిల్ స్కూల్లో గ్రంథం మొత్తం కూడా కాల్ చేస్తారు. తర్వాత వాక్యం చదువుతుంటే ఆ వాక్యం అతను పట్టబడిన తర్వాత తల్లి ఇంట్లోంచి బయటకు దొట్టేస్తుంది, పెద్దలు కూడా సంఘ పెద్దలు కూడా తీసేస్తే ఆయన మర్చిపోకుండా ఈరోజు కొన్ని వేల సంఘాలు గిన్నిస్ బుక్ రికార్డులో ఉంది, వాక్యం చేత పెట్టబడ్డారు. ఈరోజు మీకు మరి ముఖ్యంగా చూసుకుంటే పరిశుద్ధ గ్రంథంలో మన గుటెన్బర్గ్ ఉన్నారు కదా, ఆయన 1950లో ఈ మొదటి ప్రింటింగ్ మిషన్ అన్నమాట, ఆ రోజు చేతితో రాసేవారు ప్రింటింగ్ మిషను కనిపెట్టి, ఆ ప్రింటింగ్ మిషన్ ద్వారా ఆయన ఫస్ట్ బైబిల్ గ్రంథం, ఈరోజు అద్భుతం అన్నమాట. ప్రపంచంలోనే ఇన్ని వేల అద్భుతమైన గ్రంథాలు, దాదాపుగా మనకి 500 కోట్ల బైబిల్స్ ఉన్నాయంట. ఎన్ని? 500 కోట్లు. 3,000 ఏమంటారు అవి, 3,000 అంటే మన హిందువులు, సిక్కు, అలా 3,000 మతాలకి 3,000 ఏరియాస్లో ఆ వాక్యం ప్రవలిల్లిపోయింది. ఈరోజు ఆ వాక్యంలో జీవం ఉందండి. ఈరోజు నిజంగా గొప్ప ఏంటంటే, అది ఎక్కడి నుంచి చేశారో తెలుసా, మనకి జర్మనీ నుంచి ఆ ప్రింటింగ్ మిషన్ వచ్చింది. నాజీని అంత హిట్లర్ ఏం చేశాడు, 50 లక్షల మందిని ఒక కన్నం పెట్టి 50 లక్షల మందిని చంపేస్తాడండి. అదే జర్మనీలో ఆ జీవం గల దేవుడు ఎన్ని బుక్స్ ప్రింట్ చేశాడు, ప్రింటింగ్ మిషనరీ చేశాడు. ఆది యందు వాక్యము ఉండును, ఆ వాక్యము దేవుని యొద్దను, ఆ వాక్యమే ఆది యందు వాక్యము, వాక్యము దేవునిది, ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణే. ఆది కాండము, నిర్గమాకాండము, లేవ్యకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము, యెహోషువ, న్యాయపత్రులు, ఋతులు, సమూయేలు మొదటి గ్రంథము, సమూయేలు 2వ గ్రంథము, దినవృత్తాంతాలు 1వ గ్రంథము, 2వ గ్రంథము, తర్వాత రాజుల మొదటి గ్రంథం, రాజుల 2వ గ్రంథం, 2వ గ్రంథం, తర్వాత ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు, కీర్తనలు, సామెతలు, యెషయా, ఇర్మియా, విలాపవాక్యములు, ఎజ్కేలు, దానియేలు, హోషియా, ఏవేలు, ఆమోసు, ఒదబ్బయ, యోనా, మీకా, నహుము, హబక్కూకు, జెఫన్యా, మత్తయి సువార్త, మార్కు సువార్త, యోహాను సువార్త, అపోస్తల కార్యము, రోమీయులకు రాసిన పత్రిక, 1 కొరింథీ, 2 కొరింథీ, గలతీలు, ఎఫెసీలు, ఫిలిప్పీలు, కొలసీలు, 1 దెస్సలోనిక, 2 దెస్సలోనిక, తీతుకు, ఫిలేమాను, హెబ్రీ, యాకోబు, 1 పేతురు, 2 పేతురు, 1 యోహాను, 3 యోహాను, యోధా, ప్రకటన గ్రంథం. ఈ మొత్తం కూడా చూసుకుంటే భూత భవిష్యత్ వర్తమాన కాలాలు. నేను ఈ గ్రంథం చదువుతుంటే ఆయన వాక్కుతో భూమిని సృష్టించి యెహోవా మనల్ని సృజించును. తర్వాత ఏం చేస్తాడు ఆయన, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానం, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానం. తర్వాత ఏం చేస్తాడు, బాలుడు నడవలసిన త్రోవను నేర్పుతాడు. తర్వాత యువకురాల మీ వాక్యము దాత మీ నడతను శుద్ధి చేసుకుందాము. యువకులారా, మీరు యవనస్తులు
బలవంతుని చేతిలో బాణం వంటివారు. తర్వాత ముదింపు వచ్చే వరకు మిమ్మల్ని ఎత్తుకుంటూ అంటాడు. తర్వాత మనం చనిపోతాం. భూత భవిష్యత్ వర్తమాన కాలాలు. అసలు ఈ గ్రంథంలో నేను చదువుతుంటే ఈ గ్రంథం లాంటి జీవ గ్రంథం అసలు ఎక్కడ ఉందా? నేను తర్జుమా చేసుకొని, ఖురాన్ తర్జుమా చేసుకున్నాను, భగవద్గీత తర్జుమా చేసుకొని చదువుతున్నాను, అలాగే పురాణం కూడా చదివా. భూత భవిష్యత్ పిల్లల నుంచి మనం చనిపోయిన తర్వాత అసలు ఏ ఫంక్షన్స్ ఏదైనా సరే, తర్వాత ఆడవారికి కూడా చెప్తారు కదా, వివాహం అన్ని విషయంలో మధ్యలో ఘనమైంది. అసలు చెప్పిద్ది కదా, భార్యలను ఏం చేయమంటారు? మిమ్మల్ని ప్రేమించమంటారు. భార్యలు మమ్మల్ని ఏం చేయమంటారు? భార్యలారా లోపడమన్నారు, తొయ్యమన్నారా? తొయ్యబడి ఏముంది? మీరేమన్నా కిరీటం మాకు అసలు భర్తలు లేకపోతే కిరీటం లేదు, లోపడటం లేదు, సమాధానము పరిశుద్ధత లేదు, సమాధానం పరిశుద్ధత లేదు, దేవుని చూడలేదు. జీవవాక్యం అండి, ఇంకెంతకంటే ఏముంది? ఆది యందు వాక్యం ఉన్న, ఆ వాక్యము దేవుని, ఆ వాక్యమే. ప్రార్థనలో జీవగల దేవుడు ఉన్నాడు, వాక్యంలో జీవగల దేవుడు ఉన్నాడు. ఇంకా చూసుకుంటే పరిశుద్ధ గ్రంథం నందు జీవగల దేవుడు బాప్తిజము మనం తీసుకునే బాప్తిజం ద్వారా, పునరుద్ధానం ద్వారా జీవగల దేవుడు ఉంటాడు. చూడండి పరిశుద్ధ గ్రంథం నందు కొలసీలకు రాసిన పత్రికలో 2:12 ఉంటుంది. మీరు బాప్తిజమందు ఆయనతో కూడా పాటి బెత్తబడిన వారే ఆయన మృతుల్లో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా. అసలు ఇది ఆధ్యాత్మికమైన సత్యం. పరిశుద్ధ గ్రంథంలో మనం అనుకుంటాము ఇది ఒక ఆచారమే కాదు, పాత విషయం. మనం చనిపోయి పాతవేని గతించి సమస్తం కొత్త వాయాలంటే ఏం చేయాలి? మనం బాప్తిజం తీసుకోవాలి. ఏది బాప్తిజం? అసలు ఆ జీవం గల దేవుడు ఆ బాప్తిజంలో ఉండి చెప్తున్నాడు, నాతో పేత పెట్టిన వారు మీరు కూడా కొత్తగా. అయ్యగారు ఎన్నిసార్లు పిలిపిస్తున్నాడు. రెండో చూసుకున్నట్టే ప్రేమ, జీవం గల దేవుడు ప్రేమ ద్వారా పునరుద్ధానం గురించి మనం అందరం కూడా జీవించాలి. అసలు ఈ ప్రేమ అనేది లేకపోతే ప్రపంచంలో చూడండి, యోహాను సువార్త 3:16 ఉంటుంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా తన అద్వితీయ కుమారుని ద్వారా పుట్టిన వాని యందు విశ్వసించు ప్రతి వాడును నశింపక నిత్య జీవము. అసలు ఈ ప్రేమ అనేది ప్రపంచంలో తీసుకోకుండా అది తక్కువ బంధాలని పంటికి పన్ను కన్నుకొని అన్నారు. ఈరోజు ప్రపంచం ఏది? యేసు ప్రభు. అసలు ఆ ప్రేమ, అసలు ప్రేమ అమ్ముతుంది. ఆయన ప్రేమ ద్వారా ఆయన అద్వితీయ కుమారుని మనకిచ్చి అసలు ప్రేమ నేర్పించిన జీవగల దేవుడు ఎవరు తెలుసా? ఈ జీవాధిపతే. చూడండి పరిశుద్ధ గ్రంథంలో రోమా ఎఫెసీయులు 3:18-20 ఉంటుంది కదా, రోమా 5:8 ఉంటుంది. అయితే దేవుడు తన ఎడల తన ప్రేమను వెల్లపరుచున్నాడు, ఎట్లనగా మనం ఇంకను పాపంలో ఉండగానే క్రీస్తు మన కోసం చచ్చిపోయాడండి. అలాగే ఉంటుంది చూసారా, ఎఫెసీయుల పత్రికలో 3:18 ఉంటుంది, జ్ఞానముకు మించిన క్రీస్తు ప్రేమ, ఆయన లోతు వెడల్పు ఎత్తు, అసలు అబ్బా ఒళ్ళు గొగ్గులు పిలుస్తుంది. అసలు ఈ ప్రేమ ఎక్కడ ఉంటుంది? ఆ జీవం గల దేవుడు. అందుకే ఆయన వాక్యంలో ఉన్నాడు జీవం గల దేవుడు, ప్రార్థనలో ఉన్నాడు, తర్వాత బాప్తిజంలో ఉన్నాడు. తర్వాత మూడోది తీసుకొని పరిశుద్ధ గ్రంథం నందు ఇంకా 5 నిమిషాలే ఉంది, సిలువ ద్వారా పునరుద్ధానం అన్నమాట. చూడండి, సిలువ అంటే ఏంటంటే క్రాస్, బాధ త్యాగానికి ఇది గుర్తు. పేతురు రాసిన మొదటి పత్రిక 2:24 ఆయన మన పాపముల విషయమే చనిపోయి మనం నీతి విషయమే జీవించట్లో ఆయనే మన పాపములను మానుమోదం వేసుకొని ఆయన పొందిన గాయములు. అసలు ఈ సిలువ త్యాగము లేదే మనిషి లేడండి. సిలువ సంబంధం ఏంటంటే సిలువ ద్వారా మరణం, ఆ మరణం సిలువ లేకపోతే పునరుద్ధానం లేదు. అసలు దేవుడు ఎక్కడ ఉంది మనకి? అందుకే సిలువ అనేది అది సింబల్ కాదు, ఆ సిలువ మాన మీద ఆయన పొందిన గాయాలు. ఎలాంటి గాయాలు తెలుసా? యేసు ప్రభుల వారు యెరూషలేము నుంచి గొలగతా కొండకు వెళ్ళినప్పుడు యేసు ప్రభుల వారు ఆయన ఆ సిలువలో ఆ త్యాగం ఎలాదంటే 150 కేజీలు బరువండి సిలువ, 17 అడుగులు పొడవు. ఆయన యేసు ప్రభు వారు గొలగతా కొండకి రాళ్లలో కొట్టుకుంటూ వెళ్తూ ఉంటే యేసు ప్రభుల వారు పడినప్పుడు పాలస్తీనా ప్రాంతం నుంచి 17 విషపూరితమైన ప్రాంతం మొత్తం కూడా 15 విషపూరితమైన ముళ్ళు ఆయన పడినప్పుడు నెత్తి మీద పెడతారు. 5 అంగుళాలు ఉంటుంది, మనకు చిన్న మీద ఎంత ఉంటుంది? అంగుళన్నర ఉంటుంది. ఆయన పడినప్పుడు కూడా ఒక్కసారి ఒత్తితే మెదడులోంచి నట్ల పిగిలిపోయి రక్తం అండి. యేసు ప్రభువు వారు 350 మంది సైనికులతో అశ్వత్థానాలతో కొట్టుకుంటూ వెళ్ళిపోతుంటారు.
యేసు ప్రభువు అని 3 మేకుల మధ్య ఎలాడదీస్తారు. ఒకదానికి 8 అడుగుల మేకు, ఈ దానికి కాలు మీద కాలు పెడతారు. చూడండి, మీరు ఎప్పుడైనా చూడండి, 3 మేకుల మధ్య ఎలాడుతాను యేసుని. నేను అందుకే ఆ క్రాసులో రక్షించబడ్డాం. ఒక్కసారి రక్తం, తర్వాత ఆయన బల్యం తీసుకొని పెరియోకార్డు కొట్టే గుండెలో నుంచి రక్తం. ఎవరి కోసం తెలుసా? మనం అంతకుముందు ఏమన్నాము? పిలాతు అంటాడు, అయ్యో వీడందు ఏ పాపం లేదు, మంచోడంటే ఈ పాపం మా మీదకి మా పిల్లలు, అయ్యో వీరు ఏం చేస్తున్నారు, వీరు ఎరగలేదు. అలాంటి ప్రేమ అండి. ఆయన సిలువు పోట్లోనే, ఆయన సిలువు దాంట్లోనే ఈరోజు మనకు రక్తం ఉంది. లాస్ట్ అంశం తీసుకొని నేను ప్రసంగాన్ని ముగింపు చేస్తాను. లాస్ట్ ఏంటంటే, పరిశుద్ధ గ్రంథం నందు ప్రభు వల్ల, అసలు ఇది లాస్ట్ అనమాట. ఈరోజు అయ్యగారు ప్రభు వల్ల అని చెప్తానే ఉంటారు. అందరూ అవ్వంగానే వెళ్ళిపోతున్నారు. చూడండి, ప్రభు బల ద్వారా పునరుద్ధానము, లార్డ్స్ టేబుల్, హోలీ కమ్యూనియన్. అసలు ఇది ఇష్టమైన దేవుడిది కార్యం అండి. ప్రభు బలాన్ని, హోలీ కమ్యూనియన్ ఎవరు స్థాపించారు? ఇది స్వయంగా యేసు ప్రభుల వారే. ఆ జీవము గల దేవుడే. ఆయన ప్రార్థనలో జీవం ఉంది, వాక్యంలో జీవం ఉంది, ఆయన మరణంలో జీవం ఉంది, ఆయన సిలువ త్యాగములో ఆయన చిందించిన రక్తము, సిలువ ప్రేమ వల్ల మనకి ఈరోజు జీవం గల దేవుడు ఆయనే. ఈరోజు ఏమంటున్నాడు? ప్రభు వల్ల. చూడండి, పరిశుద్ధ గ్రంథం నందు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23 నుంచి 26 వచ్చిన ఈ విధంగా ఉంది. నేను అప్పగించిన దాన్ని ప్రభు వలన పొందితిమి. ప్రభు అయిన యేసు తాను అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకై నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటుకై దీన్ని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట పాత్రను ఎత్తుకొని, ఈ ప్రార్థన రక్తం వలన క్రొత్త నిబంధన, మీరు దీన్ని త్రాగునేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి, దీన్ని చేయడని చెప్పి ఆ రోజు రొట్టెను విరిచి, రొట్టె అంటే యేసు రక్తము, ద్రాక్షారసము ఆయన శరీరము. రొట్టె విరిచటం అంటే యేసు ప్రభులు వాని శరీరం చేసే ద్రాక్షారసము ఆయన చెప్పిన తర్వాత ఆయన అంటాడు కదా, ఏమంటాడు తెలుసా? నా శరీరం తిని నా రక్తము తాగవాడే నిత్యజీవం. అదే నిత్యజీవం. నిజమైన దేవుడు, దేవాది దేవుడు, నిజమైన దేవుడు, జీవం గల దేవుడు అదే. ఈరోజు నేను చూడంగానే హోలీ కమ్యూనికేషన్కి అందరూ వెళ్ళిపోతున్నాడు. తెలుసు అసలు మీరు పరిశుద్ధ గ్రంథంలో ఇప్పుడు గమనించలేదు, కానీ నేను ఒక విషయం చెప్పేసి అయిపోవచ్చింది. పరిశుద్ధ గ్రంథంలో లూకాసు వార్త 25:28 ఉంటుంది. సిమియోను ఉంటాడు. సిమియోను ఏం చేస్తాడు? నాదా యేసు ప్రభువుని పట్టుకుంటాడు కదా. యేసు ప్రభువుని పట్టుకుంది ఎవరు? తల్లి పట్టుకుంది, శిష్యులు పట్టుకున్నారు. ఫస్ట్ గ్రంథంలో ఎవరు పట్టుకున్నారు? సిమియోను పట్టుకున్నారు. తర్వాత ఎవరు పట్టుకున్నారు? అరమత యేసు ప్రభు వారిని సిలువ వేసినప్పుడు సిలువ దింపుతాడు. ఇప్పుడు ప్రతి సండే ఫస్ట్ వీక్లో ఆయన రొట్టె విడిచడం అంటే ఆయన శరీరం కదా, ఆయన ద్రాక్షారసం కదా. యేసు ప్రభువుని పట్టుకునే అవకాశం వచ్చింది, మనం పట్టుకుంటామా? చెప్పండి. పారిపోతున్నారు. నా శరీరం తిని నా రక్తము తాగితే నిత్యజీవం. ఎక్కడ వెళ్తారు మీరు? 3 లోకాలు ఉన్నాయి. ఒకటి పరలోకం, మోక్ష గర్భం. 2 భూమి మీద ఉన్న తల్లి కడుపులోంచి 3 పాతాళము. పరలోకం అంటే హిందువులు స్వర్గం అంటారు. 3 లోకాలు. ఒకటి పరలోకం, మోక్ష గర్భం, భూమి మీద ఉన్న 3 పాతాళము. మరణం, జాతి, శత్రువం, పుట్టిన ప్రతి మానవ గిట్టకమాండు. మనం 17 రోజుల తర్వాత పాతిపెట్టిపోయిన తర్వాత మన ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? దేవుని దగ్గరికి వెళ్ళి తెలుద్దా? ఇదిగో రక్షణాదినం. రక్షణేది, బాప్తిజమేది. నా శరీరం తిని నా రక్తం తాగితే నిత్యజీవం అని చెప్తే యేసు ప్రభువుల ప్రతిరోజు అయ్యగారు అసలు చక్కగా, నేను అసలు అమ్మని అడిగితే ఇంత క్రాస్ కూడా ఇప్పించుకోడు. ఈ రొట్టిస్తాడు. యేసు ప్రభువుని పట్టుకున్నాను సార్ అయ్యగారు, ద్రాక్షారసం యేసు ప్రభువుని పట్టుకున్నాను ఈ నెలలో. ఏది మీకు అసలు నిత్యజీవం ఏది? నా శరీరం తిని నా రక్తం తాగితే నిత్యజీవం ఏది? నిత్యజీవం. దీంట్లో జీవం గల దేవుడు ఉన్నాడు. మీకు అవసరం లేదా? కాబట్టి ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు. ప్రార్థనలో నేను జీవగల దేవుడు ఉన్నాడు. తర్వాత వాక్యము, తర్వాత సిలువ ద్వారా, తర్వాత పునరుద్ధానం, తర్వాత ప్రభు బల ద్వారా ఉన్నాడు. ఈరోజు ఆలోచించుకోండి. మనం ఈ లెంటిన్ డేస్కి వస్తున్నాం, కడుపు అంతా కూడా ఖాళీ చేసుకొని వస్తున్నాం, అవునా? కడుపులో ఖాళీ అవ్వాల్సింది ఏంటో తెలుసా? ఆహారం కాదు, మన కోపము, దేశము, పాపం. ఎంత బాట పడితే అంత బాట. వాక్యం చెప్తున్నాడు. అసలు పాస్టర్లు ఏందో తెలుసా?
దేవుడు అంటాడు, నా కన్ను గుడ్డిని ముట్టుకున్నట్టే మిమ్మల్ని పట్టుకుంటే అంటున్నారు. భయం లేదు. అంతకుముందు ఎలీషా వస్తున్నావా, అయ్యో సమాధానానికి వస్తున్నాం భయం. ఇప్పుడు మిమ్మల్ని చూసి మేము భయపడుతున్నాం. ఏది వాక్యం? కాబట్టి ప్రియులారా, మీరందరూ కూడా ఆ జీవం గల దేవుడు కావాలంటే మనం ప్రార్థన ఉండాలి, వాక్యం ఉండాలి, తర్వాత బాప్తిజం ఉండాలి, శిలువ జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన శరీరం తిని రక్తం తాగితే నిత్య జీవం. కాబట్టి ఈ 29వ రోజు యేసు ప్రభువు వారు, నేను కాదు మీతో మాట్లాడుతున్నాడు, ఇలాంటి అన్నీ మీరు చేసి దేవుని ఆశీస్సులు పొందాలని తెలియజేస్తున్నాను. నమస్కారం. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు తలంపులకు కావలి ఉండునుగాక. దహన బలి నీకు నా ఇష్టము, మరియు దైవ బలులు విరిగిన ఆత్మాయి. యెహోవా దేవా విరిగి నలిగిన హృదయ బలక్షము చేయవు, నీ కటాక్షముతో సియోనుకు ఇప్పుడే నిన్నరు తోడను మేలు ప్రకటముగాను యెరూషలేమునకు ప్రాకారములను కట్టింతురు, అంతటా నీతి యుక్తములు బలులు యాగములు సర్వగౌరవము ఎంతో ఇష్టము బలిపీఠము మీద ఎన్నో కోడెల జనులర్పింతురు, దహన బలి నీకు నా ఇష్టము, మరియు దైవ బలులు విరిగిన ఆత్మాయి. దయచేసి కూర్చునండి. ప్రభునందు ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, ఈరోజు మనకి దైవ సందేశాన్ని అందించినటువంటి మన ప్రియులు పెద్దలు రవిశంకర్ గారికి నిన్ను వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా రేపు మనకి దైవ సందేశాన్ని అందించేవారు శ్రీమతి జయ డేవిడ్ గారు రేపు మనకి దైవ సందేశాన్ని అందిస్తారు. ఈ విషయాన్ని గమనించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. కొన్ని ప్రకటనలు గమనించండి. నామా సునీత గారు ఎల్బిఎస్ నగర్ వాస్తవ్యులు 10 కుర్చీలు దేవాలయానికి ఇచ్చారు, వారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే జాల రూబెన్ గారు, రాజకుమారి గారు బార్డరే వాస్తవ్యులు జనరేటర్ నిమిత్తం 5,000 రూపాయలు ఇచ్చారు, వారికి వందనాలు. కోటి శ్రీనివాసరావు గారు కీర్తివారిపాలెం వాస్తవ్యులు నూతన దేవాలయ నిర్మాణం కొరకు 20,000 రూపాయలు ఇచ్చారు, వారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. విల్లు డేవిడ్ గారు శారమ్మ గారుల జ్ఞాపకార్థం వారి ఫ్యామిలీ మెంబర్స్ హారిస్పేట వాస్తవ్యులు 5 బాటిల్స్ ద్రాక్ష రసాన్ని ఇచ్చారు, వారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా గమనించండి, మరి ఈ రోజు నుండి నిర్ధారణ తరగతులు ప్రారంభించబడ్డాయి. కొంతమంది బిఫోర్గానే నేమ్స్ ఇచ్చిన వాళ్ళు కొంతమంది హాజరవ్వట్లేదు, కనుక మీరు ఖచ్చితంగా హాజరయ్యి
ఆ నిర్ధారణ క్లాసుల్లో బాప్తిజం గురించి నిర్ధారణ ఎందుకు మనకు అవసరమైంది అనేది ఈ విషయాలు మనం వాక్యం ద్వారా కొన్ని నేర్చుకుని సిద్ధపడి కన్ఫర్మేషన్లోకి వస్తే చాలా మంచిది. ఈ విషయాన్ని గమనించవలసిందిగా ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా మరి దాదాపుగా దేవుని కృపను బట్టి మన దేవాలయానికి ఒక మంచి చైర్స్ కావాలి అని మరి అనౌన్స్ చేసినప్పుడు సంఘం చాలా చక్కగా స్పందించింది. ఆల్మోస్ట్ ఆల్ చైర్స్ అన్నీ వచ్చినట్టు అనుకుంటున్నాను, ఇంక ఇచ్చేవాళ్ళు ఉన్నారు. అయితే నేను ఒక 1000 చైర్స్ ఉంటే బాగుండు అనుకున్నాను. బట్ మీలో ఉన్న ఉత్సాహాన్ని బట్టి పేరేపడిని బట్టి అది 1000-1500 చైర్స్ అయ్యేలాగా ఉన్నాయి. ఏదేమైనా మంచిది, ఉద్దేశం మంచిదే. అయితే చిన్న విషయం ఏంటంటే మనది చాలా విశాలమైన ప్రాంగణం, ఇందులో ఎక్కడైనా మీరు కూర్చొని దేవుని వాక్యం వినవచ్చు. బట్ వాటిని చైర్స్ని మళ్ళా తీసుకొచ్చి కొంచెం సెక్యూరిటీగా ఉన్న దగ్గర పెట్టాలి. నూతన దేవాలయ నిర్మాణం వెనక్కి తీసుకెళ్ళేసేస్తున్నారు. అవి ఉంటాయో వెళ్తాయో మనకు తెలియదు. అది అంత మంచి పద్ధతి కదా అని అనుకుంటున్నాను నేను. మరి చక్కగా వినండి, మైదానంలో కూర్చొని స్క్రీన్స్ పెట్టబడ్డాయి కనుక విని మరలా చైర్స్ని తెచ్చి ఇక్కడ వేస్తే మంచిది. ఈ విషయాన్ని గమనించవలసిందిగా ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. మరి మోకరించగలిగిన వారు మోకరించండి. అందరం కూడా ప్రార్థనలో ఏకీభవిద్దాం, ప్రార్థన చేసుకుందాం. మా ఆశ్రయ దుర్గమ విమోచకుడ సర్వశక్తి కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి లెక్కలేని స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన. ఈ మండల కాల ధ్యానాలలో 29వ దినములోనికి నాయన సంఘాన్ని మమ్మలను ప్రవేశపెట్టి గడిచిన దినాలన్నీ కూడా మీ పక్షాన నిలవబెట్టి మీ బిడ్డలను మాట్లాడించిన విధానము కొరకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినాన ప్రభా మరి మీ దాసులు మా ప్రియులు రవిశంకర్ గారిని అయినా మీ పక్షాన్ని నిలవబెట్టుకొని నా తండ్రి ఒక హైందవ కుటుంబంలో నుంచి మీ మాటలు తన నోటుంచి సంఘముతో మాట్లాడగలందులకై మీరు కృప చూపించారు. అందును బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఆయన జీవితంలో సాక్ష్యాన్ని ప్రభా సృష్టికర్తను మరచి సృష్టాన్ని పూజించిన దినాలు విడిచి సృష్టికర్త అయిన మీలో ఉన్నటువంటి జీవము గల దేవుడని గ్రహించి ఈ దినాన తండ్రి వారు చేసే పరిచర్యను మీరు దీవించండి. వారి జీవిత భాగస్వామి సతీమణి విదేశాలలో ఉన్న బిడ్డలు కుటుంబాలు బిడ్డలు నా తండ్రి వారు సేఫ్ జోన్లో ఉండడానికి సహాయం చేయండి. యుద్ధ పరిస్థితులు ఉన్నాయి. బిడ్డలు ప్రభా మరి ఉద్యోగరీత్యా ఉండటానికి కూడా ద్వారాలు తెరిచి మార్గం సరళం చేయండి. వారి తోబుట్టువులు దీవించండి. నా తండ్రి రేపు మాట్లాడనై ఉన్న మీ దాసురాలని మీరు జ్ఞాపకం చేసుకుని ఆత్మతో నింపి మాట్లాడగల అందులకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ మండల కాల ధ్యానాలలో ప్రభా బిడ్డలు ఎందరైతే మీ కొరకై నాయన ఫాస్టింగ్ ఉండి ప్రార్థనలు గడుపుతూ ఉన్నారో వారికి ఆత్మీయ శక్తిని దయచేయండి. వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి. మండల కాల ధ్యానాలలో బిడ్డలు గుప్పిళ్ళిప్పి హెచ్చిస్తున్న కానుకలను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. నా ప్రభా జనరేటర్ అవసరమై ఉంది మా సంఘానికని తెలియజేసినప్పుడు ఎంతోమంది బిడ్డలు ప్రేరేపించబడతా వచ్చారు నాయన. వారి కుటుంబాలను మీ రెక్కల చాటును భద్రపరచండి. నూతన చైర్స్ కొరకు కూడా గుప్పెళ్ళిప్పుతూ వస్తూ ఉన్నారు. వారిని వారి బిడ్డలను ఆశీర్వదించగలందులకు వందనాలు. ఈరోజు నాయన జన్మదినం వివాహ దినం జరుపుకునే బిడ్డలు ఉంటే రెట్టింపు దీవెన సంవత్సరం అనే దయ కిరీటాలతో నింపండి. కష్టకాలంలో సమస్యలలో బాధలో వ్యాధులు ఉన్న బిడ్డలకు విడుదల దయచేయండి దేవా. మల్లికార్జున గారిని మమతా గారిని దీవించండి. వారి గాయాలను స్వస్థపరిచిన ఆయన త్వరగతిగా సంపూర్ణమైన ఆరోగ్యం శక్తిని ఇవ్వగలందులకు వందనాలు. మా ప్రియ సహోదరి షకినా రాణి గారిని ఆయన సంపూర్ణ స్వస్థత దయచేయండి. వేణుగోపాల్ గారి కుటుంబం కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రసన్నకి నాయన సంపూర్ణమైన ఆరోగ్యమును శక్తిని దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృప చూపించండి నా తండ్రి. ఈ రాత్రి బిడ్డలు తిరిగి గృహాలకు వెళ్తూ ఉన్నారు. మంచి విశ్రాంతిని కలుగజేసి నా ప్రభా ఏకువని మిమ్మల్ని స్తుతించే భాగ్యం అనుగ్రహించమని, విద్యార్థులు నాయన రాస్తున్న పరీక్షల్లో కృప చూపించి మంచి రిజల్ట్ ఇవ్వమని సమస్త మనవులు మా సంఘపక్షంగా దేవా మీ చేతులకు అర్పిస్తూ యేసు అతి శ్రేష్టమైన నామంలో మా మనవులు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. పరలోకమందున్న మా తండ్రి,
నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారము మా అపరాధములను క్షమించుము. శోధనలోనికి తేక దుష్టు నుండి మమ్మలను తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరమును నీవే ఉన్నవి. ఆమేన్. ప్రభు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. ప్రభు నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. ప్రభు నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపజేసి నీకు సమాధానము కలుగచేయునుగాక. పరమా జీవము నాకు నీవా, తిరిగి లేచెను నాతో నుండా. పరమా జీవము నాకు నీవా, తిరిగి లేచెను నాతో నుండా. నిరంతరము నన్ను నడిపించును, మరల వచ్చి యేసుకొని పోవును. నిరంతరము నన్ను నడిపించును, మరల వచ్చి యేసుకొని పోవును. యేసు చాలును, చాలును, యేసు చాలును, చాలును. ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. నరులెల్లరూ నన్ను విడచినను, శరీరము కుల్లి కృషించినను. నరులెల్లరూ నన్ను విడచినను, శరీరము కుల్లి కృషించినను. హరించిన నా ఐశ్వర్యము విరోధి వల్లే నన్ను విడచినను. హరించిన నా ఐశ్వర్యము విరోధి వల్లే నన్ను విడచినను. యేసు చాలును, చాలును, యేసు చాలును, చాలును. ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్.